హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో బియ్యంతో పునుగుల్ని ప్రిపేర్ చేసుకుందాం. కేవలం బియ్యం ఉంటే చాలండి. ఈ చిట్టి చిట్టి పునుగుల్ని మనం తయారు చేసేసుకోవచ్చు. పైన చాలా చాలా క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. తక్కువ నూనె పీల్చుకుంటాయి. అంతేకాకుండా తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా చాలా చాలా బాగుంటాయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ బియ్యం గ్రాముల్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం అయితే మనకి మంచిగా గుల్లగుల్లగా వస్తాయి. మీ దగ్గర అవైలబుల్‌గా లేకపోతే మామూలుగా అన్నం వండుకునే బియ్యాన్నే తీసేసుకోండి. ఇప్పుడు వీటిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసి దాదాపు 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటలు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ బియ్యం నానేలోపు ఇందులోకి మనం ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పునుగుల్లోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం పావు కిలో టమోటాలని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్‌ని వేయండి. ఎక్కువ అవసరం లేదండి. టమోటాల్లో వాటర్ ఉంటుంది కదా! ఒక టీ గ్లాస్ వేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. టమోటా పైన ఉన్న స్కిన్ మొత్తం సెపరేట్ అయిపోయింది కదా! చూసారా? ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇలా 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఇవి మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులోకి చింతపండు అవసరం లేదండి. మనకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసుకునే ఏ కర్రీలోకైనా సరే చింతపండు వేయకోకుండా తయారు చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఈ టమోటాలని, పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం వాటర్ వేసినప్పుడు మిగిలిన వాటర్‌ని పక్కనుంచేసేసుకోండి. ఈ టమోటాల్లోకి కొద్దిగా జీలకర్రని, తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోండి. మనం 2 పచ్చిమిర్చిని మాత్రమే వేసాం కదా! ఇప్పుడు కాస్త చిల్లీ పౌడర్‌ని, రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మిక్సీ బౌల్‌లోకి మిగిలిన టమోటాల్లోని వాటర్‌ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మిక్సీ జార్‌ని ఒకసారి ఇలా కుదిపి వేసేసుకున్నామనుకోండి. ఆ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మిగిలిన వాటిని పడేసాము అంటే అందులోని టేస్ట్ కూడా వెళ్ళిపోతుందండి. అందుకని మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇలా మిక్సీ బౌల్‌లో కానీ వేసేసుకోండి. ఇలా వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది పునుగుల్లోకి, దోస, ఇడ్లీ ఇలా అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులోకి పోపును కూడా పెట్టేసేసుకోవచ్చు. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్రని వేసి. నేనైతే ఇక్కడ పోపును వేయడం లేదండి. మనం ప్రిపేర్ చేసుకుంటున్నది ఆయిల్ ఫుడ్ కదా! మళ్ళీ ఇందులోకి కూడా ఆయిల్ ఎందుకని వేయడం లేదు. మీరు కావాలంటే వేసేసుకోండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి. బియ్యం చక్కగా నానిపోయాయి. ఇప్పుడు బియ్యంలోని వాటర్‌ని తీసేసుకొని బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి బియ్యాన్ని వేసేసుకొని కొద్దిగా నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా తక్కువ నీళ్ళని వేసుకోవాలి. చూడండి బ్యాటరు ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా గట్టిగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులోకి ఆలుని వేస్తున్నాం. ఉడికించిన ఆలుని ఒకటి వేసేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యానికి ఒక ఆలు సరిపోతుందండి. ఇది గ్రాముల్లో చెప్పాలి అంటే దాదాపు ఒక 60-70 గ్రాములు ఉంటుందండి. ఇంత సైజులో తీసుకున్నారంటే సరిపోతుంది. ఉడికించిన ఆలును కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఆలులో కూడా కాస్త జ్యూస్ ఉంటుంది కాబట్టి మనకిక ఎక్కువ వాటర్ అవసరం పడవు. అందుకనే మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు తక్కువ వాటర్ వేసేసుకొని తర్వాత ఆలును వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్‌లోకి కొద్దిగా రవ్వను వేయండి. రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, కొద్దిగా కొత్తిమీర తరుగును, ఒక స్పూన్ జీలకర్రని వేయండి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా వేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయడం వల్ల మనకు లోపల ఫ్లఫీగా వస్తాయి. ఇందులోకి మనం వంట సోడా వేయడం లేదండి. వంట సోడా అస్సలు అవసరం లేదు. మనం ఆలుని వేసాం కదా! చాలా చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. అందుకని మీరు కదిపేటప్పుడు బాగా బీట్ చేస్తూ కలిపారు అనుకోండి. అప్పుడు మనకి బాగా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా కలిపాక చేతిని శుభ్రంగా కడిగి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్‌లో ఇలా డ్రాప్ చేయాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. చిన్నగా వేసుకున్నామనుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడ్డానికి చాలా బాగుంటాయి. తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్‌కి సరిపడా ఇలా చిట్టి చిట్టి పునుగుల్ని వేసేసుకోవాలి. తర్వాత మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గరిటెతో అంటూ ఉన్నాము అంటే అవి మంచిగా రౌండ్ షేప్‌లోకి మారతాయి. అలాగే 2 వైపులా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారుగా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా
మంచిగా రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం కొద్దిగా రవ్వను వేసుకున్నాం కాబట్టి పైన చాలా చాలా క్రంచీగా ఉంటాయి. మంచి రంగులో కూడా వస్తాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. చూడ్డానికి చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదండీ! లోపల కూడా అంతే ఫ్లఫీగా ఉంటాయండి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మంటని హై ఫ్లేమ్‌లోకి పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. వేసేటప్పుడు మాత్రం మంటను లో ఫ్లేమ్‌లో పెట్టండి. తర్వాత మొత్తం హై ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసి తీసేసుకోండి. ఇందులోకి మనం చేసిన ఈ టమోటా చట్నీ లేదా ఎర్రకారం అనుకోండి. ఇది చాలా చాలా సూపర్‌గా ఉంటుందండి. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? నెక్స్ట్ టైమ్ మీరు కూడా ఇలా బియ్యంతో పునుగుల్ని తయారు చేసుకొని తిని చూడండి. ఎంత బాగా ఉంటాయో. ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ వంటకాలు చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.